నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇక ఈ గట్టునుంటావా మామ ఆ గట్టునుంటావా అనే పాట సరిగ్గా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి సరిపోతుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ జిల్లాలో, నల్గొండ ఉమ్మడి జిల్లాలో ప్రముఖ రాజకీయవేత్తగా పేరు ప్రఖ్యాతలు గాంచారు. ఒక గ్రామస్థాయి లీడర్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర స్థాయి నాయకునిగా వివిధ హోదాలలో వ్యూహాత్మకంగా ముందుకు కదులుతూ తమ యొక్క సత్తాను చాటు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా నిత్యం ఏదో ఒక పదవిలో ఉంటూ, అధికార పార్టీలు ఉంటూ అధికారాన్ని తన సొంతంగా నిర్వహిస్తూ వస్తున్నటువంటి నాయకులలో కీలకమైనటువంటి నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి. సుదీర్ఘకాలంలో అధికారంలో ఉన్నటువంటి జానారెడ్డి తర్వాత తన మరో స్థానాన్ని ఆక్రమించినటువంటి వ్యక్తి గుత్తా సుఖేందర్ రెడ్డి అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ బీఆర్ఎస్లో ఉంటారా, కాంగ్రెస్ పార్టీకి వెళుతారా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు గుత్తా అడుగులు ఏ విధంగా పడబోతున్నాయి? అందుకే ఇందాక చెప్పినట్లు ఈ గట్టున ఉంటావా మామ ఆ గట్టున ఉంటావా, ఏ గట్టున ఉంటావు గుత్తా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నాయి ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఆయన రాజకీయ ఎత్తుగడలు, పరిణామాలు ఒకసారి చూసినట్లయితే అది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ గుత్తా సుఖేందర్ రెడ్డి మీద జరుగుతూ ఉంది. ఇటు కాంగ్రెస్లోకి పోలేక ఇటు బీఆర్ఎస్లో ఉండలేక సతమతమవుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి సమీప బంధువు అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉంటున్నారు. ఇక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డికి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి వర్గపోరు, ఆధిపత్య పోరు గత కొంతకాలంగా కొనసాగుతూ వస్తూ ఉంది. ఒకరు ఎత్తుగడలను ఒకరు కాదనడం, ఒక్కొక్క ప్రాంతాలలో ఒక్కొక్క అభ్యర్థికి తమ తమ గ్రూపులుగా విభజించుకుంటూ గ్రూపులుగా పెంచి పోషించుకుంటూ ముందుకు వస్తూ ఉన్నారు. వాస్తవానికి గుత్తా సుఖేందర్ రెడ్డికి నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో మంచి పట్టున్నటువంటి నాయకుడిగా చెప్పొచ్చు. పార్టీలకు అతీతంగా ఆయనకంటూ ఒక వర్గాన్ని పోషించుకుంటూ వస్తూ ఉన్నారు. ఆయనకు సౌమ్యుడిగా ఉన్నటువంటి రాజకీయవేత్తగా పేరున్నటువంటి నేపథ్యం. ఆయనకు అన్ని నియోజకవర్గాలకు కూడా తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులను ఆయన తయారు చేసుకున్నారు. ఆయన తెలుగుదేశంలో ఉన్న నాటి నుండి కూడా ఆయన వెన్నవంటూ ఉంటూ ఆయన ఏ పార్టీకి పోతే ఆ పార్టీకి వస్తున్నటువంటి నేపథ్యము కలిగి ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పుడు సరికొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో శాసనమండలి చైర్మన్గా ఒక పెద్ద దిక్కుగా పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలు ఎవరికి అంతు చిక్కడం లేదు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమి చెందడానికి ఎమ్మెల్యేలుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారిని ఓటమి చెందడంలో కీలక పాత్ర గుత్తా సుఖేందర్ రెడ్డి వహించారంటూ ఓటమి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఆయనపై బలంగా ఆరోపిస్తూ ఉన్నారు. అందుకే తనయుడికి పార్లమెంటు టికెట్ ఇవ్వాలంటూ కోరినప్పటికీ అందరూ కూడా వ్యతిరేకించడంతో వెనకకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం స్పష్టంగా చేయొచ్చు. వాస్తవానికి గుత్తా సుఖేందర్ రెడ్డి అనుచరులంతా గత అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ కూడా భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మిర్యాలగూడ, నాగార్జున సాగర్ నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాల్లో ఆయనకు సంబంధించినటువంటి వర్గీయులు అందరూ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని బహిరంగంగా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఈయనకు అత్యంత సన్నిహితంగా ఉంది. వాస్తవానికి నల్గొండనే ప్రధానంగా, నల్గొండ భూపాల్ రెడ్డి ఓటమికి ప్రధాన పాత్ర గుత్తా సుఖేందర్ రెడ్డిది ఉంది అంటూ తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా సుఖేందర్ రెడ్డి మీద ఆరోపిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఒకే గ్రామానికి చెందినటువంటి కంజర్ల భూపాల్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డిపై ఒక పెద్ద మనిషిగా కాకుండా వ్యక్తిగత దూషణలు కూడా చేయడంతో ఆయన వర్గానికి సంబంధించినటువంటి వారంతా కూడా బహిరంగంగా పార్టీని వీడినది నగ్న సత్యం. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులలో గుత్తా సుఖేందర్ రెడ్డి అడుగులు ఏ విధంగా ఉంటాయనేది అంతు చిక్కకుండా ఉంది. ఇటు కాంగ్రెస్తో ఒకవైపు ఉంటూనే తన కుమారునికి నల్గొండ కానీ అదేవిధంగా భువనగిరి టికెట్ కానీ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఎవరు అడగక ముందుకే ఆయన ప్రెస్ మీట్లలో చెప్పినటువంటి నేపథ్యం. ఆ తర్వాత పరిణామాలు ఆయనని ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే
అందరూ వ్యతిరేకించడం, మాజీ ఎమ్మెల్యేలంతా ఆయన అభ్యర్థిత్వాన్ని, వారి తనయుడు అమిత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఇక భువనగిరి ఇచ్చినా చేయడానికి సిద్ధపడ్డట్టు ప్రకటించినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇక భువనగిరి టికెట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నటువంటి బీఆర్ఎస్లో కూడా చర్చ కూడా జరిగింది. నల్గొండ పార్లమెంట్ టికెట్ను తేరా చిన్నప్పరెడ్డికి, భువనగిరి టికెట్ను అమిత్ రెడ్డికి ఇచ్చి జగదీశ్వర్ రెడ్డి ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గాల మధ్య సయోధ్యం చేయాలని అధిష్టానము ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా ప్రచారం జరిగింది. ఆ దిశ కూడా వెళ్ళినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి యూటర్న్ తీసుకొని నాకు ఏ టికెట్ వచ్చినా నాకు వద్దు అంటూ మళ్ళీ ప్రకటించారు. తనయుడి చేత ఆ ప్రకటన చేయించి ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేసి నాకు ఏ టికెట్ వద్దంటూ కాంగ్రెస్ నాయకుల్ని కలుస్తుండడం లాంటి పరిణామాలు కొత్త తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పటికే గులాబీ నేతల్లో గుబులు పుట్టుకొస్తున్నటువంటి సందర్భంలో కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ విధంగా వ్యవహరించడం పార్టీలో కొంత కలకలం రేపుతున్నటువంటి నేపథ్యం. కేవలం ఆయన టికెట్ ఇవ్వలేదనే నెపాన్ని బీఆర్ఎస్ పార్టీ మీద, అధిష్టానం మీద నెట్టి కాంగ్రెస్లో వెళ్ళడానికే ప్రయత్నాలు చేస్తున్నారంటూ జగదీశ్వర్ రెడ్డి ఆరోపిస్తుండడం, అధిష్టానానికి చేరవేస్తుండడంతో అదే నిజంగా జరుగుతుంది అనే పరిస్థితుల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా వ్యవహరించడంతో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇటు కాంగ్రెస్లో కూడా బలమైనటువంటి హామీ ఆయనకి ఇవ్వకపోవడం, భువనగిరి పార్లమెంటు టికెట్ను ఆయన ఆశించారు. కానీ అక్కడ కూడా పోటీ తీవ్రంగా ఉండడంతో తనయుడికి ఇచ్చే అవకాశం లేదు. ఇక నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ కూడా ఒక ఒప్పందం జరిగిందనే ప్రచారం అయితే కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతూ ఉంది. గుత్తా సుఖేందర్ రెడ్డి గతంలో నల్గొండ పార్లమెంటు అభ్యర్థి కూడా నిలబడి భారీ మెజార్టీతో గెలిచినటువంటి నేపథ్యం కలిగినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇక్కడ పట్టు కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉన్నారు. అందుకు గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంగీకరించారు కూడా. ఆయనకు గత ఎన్నికల్లో సపోర్ట్ చేశారనే విశ్వాసంతో ఆయన ఎటువంటి వ్యతిరేకంగా లేకుండా చేర్చుకోవడానికి సిద్ధంగా ఆయన అన్నప్పటికీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అందుకు బ్రేక్ పడడంతో కాంగ్రెస్కు వెళ్లకుండా ఆగారు అనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. కేవలం బీఆర్ఎస్లో టికెట్ ఇవ్వనందుకే మేము వెళ్ళామంటూ నిన్నను మోపి వెళ్ళాలనే యోచనతో గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నట్టు బీఆర్ఎస్ శ్రేణులు అంటా ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఆయన మాజీ మంత్రి అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి కూడా తన అభిప్రాయాన్ని చెప్తా ఉండడం అధిష్టానానికి ఇప్పుడు రెండు వర్గాల మధ్య సహేద్య కుదిరే అవకాశం లేకపోవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించగానే మరి గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా లేదనే చర్చ కూడా ప్రధానంగా నడుస్తూ ఉంది. వాస్తవానికి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది అని చెప్పొచ్చు. నల్గొండ పార్లమెంట్లో ప్రధానంగా ఒకే ఒక సీట్ను గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో కూడా తీవ్రమైనటువంటి సంక్షోభ స్థితిలో ఉంది. క్యాడరు చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఇద్దరు కీలకమైనటువంటి నేతలు వారందరినీ సమన్వయపరిచి క్యాడర్కు మనోధైర్యాన్ని కల్పించాల్సినటువంటి సమయంలో ఇటు కీలకమైనటువంటి జగదీశ్వర్ రెడ్డి కానీ ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డి కానీ బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు. కీలకమైనటువంటి నేతల్ని కానీ కీలకమైనటువంటి వారిని కానీ కనీసం ఉన్నటువంటి పరిస్థితులపైన ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా రెండు వర్గాలు ఆధిపత్యం కోసం ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఆధిపత్యాన్ని సాగించుకోవడం కోసమే ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాయనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే గులాబీ నేత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో క్షుణ్ణంగా ఆలోచిస్తున్నటువంటి ఆయన భువనగిరి టికెట్ కానీ నల్గొండ టికెట్ కానీ ఇప్పటివరకు కూడా ప్రకటించకుండా ఆగారు. ఇప్పటివరకు నల్గొండ టికెట్ను తేరా చిన్నపరెడ్డికి ఇవ్వాలంటూ అందరూ కూడా కేసీఆర్ ముందు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వ్యూహాత్మకంగా జగదీశ్వర్ రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి కంచర్ల భూపాల్ రెడ్డి అన్న, ఆయన ఒక జడ్పీటీసీ కాదు, ఒక ఎంపీ కానీ కనీస ఒక స్థాయి కూడా లేని, దాదాపు మరి వార్డు నెంబర్ కూడా పోటీ చేశారో చేయలేదో తెలియదు కానీ ఎవరికి కూడా తెలియని వ్యక్తిని తెర మీదకి తీసుకురావడం, అది గుత్తా సుఖేందర్ రెడ్డిపై వ్యతిరేకతతోటే తీసుకొస్తా ఉన్నారు. ఆధిపత్యం కోసమే తన వర్గానికి సంబంధించినటువంటి గుత్తాకు వ్యతిరేకమైనటువంటి అతన్నే తీసుకొచ్చి బరిలోకి నింపాలని జగదీశ్వర్ రెడ్డి చూస్తున్నారనే అభిప్రాయం పార్టీ శ్రేణులో వస్తుండడం, ఇటు గుత్తా అటు వెళ్ళలేక ఇటు బీఆర్ఎస్లో ఉండలేక జగదీశ్వర్ రెడ్డితో పొసకలేక సతమతం అవుతూ ఆయన గోడ మీద
మరిగా పిల్లి అని అనకూడదేమో కానీ గోడ మీద ఉంటూ ఇటు కానీ అటు కానీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అనే అభిప్రాయము రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దాదాపు రాజకీయాల్లో వయస్సు రీత్యా ఆయన చివరి దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తును కల్పించాలని వ్యూహాలు పన్నినప్పటికీ అది సాధ్యం కాకపోవడంతో ఇటు కాంగ్రెస్లోనూ కూడా ఆయనకు ఏ పదవి వచ్చే అవకాశం లేదు. ఎంపీ టికెట్ అయితే వచ్చే అవకాశం ఇటు కానీ అటు కానీ లేదు. ఇప్పుడు భువనగిరి టికెట్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డికి ఇవ్వడానికి అధిష్టానం కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ దాన్ని తిరస్కరించి కాంగ్రెస్ నేతలను కలవటం వెనుక ఉన్నటువంటి వ్యూహం ఏంటి? గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వ్యూహం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికే ఇవి కుట్రపూరితంగా గుత్తా సుఖేందర్ రెడ్డి ముందుకు వెళ్తున్నారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో చోటు చేసుకుంది. గులాబీకి ఉన్నటువంటి గుబుల్ని ఇంకా గుత్తా ద్వారా ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయా, లేక వ్యూహాత్మకంగా కొత్త వారిని తెర మీదకి తీసుకొచ్చి మరి జగదీశ్వర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వ్యూహాలు పండటం వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలని ఆకట్టుకొని ప్రజల్లో మెప్పు పొందే నాయకుల్ని తెర మీదకి తీసుకొచ్చి మరి బీఆర్ఎస్ని ఒక గట్టుకు చేర్చి ముందుకు తీసుకెళ్తారా, లేదా గుత్తా సుఖేందర్ రెడ్డిని ఎల్లగొట్టి నేనే బాస్గా చలమని అవుతూ ఎవరు ఎదురు లేరు అనే విధంగా ముందుకు వెళ్ళి పార్టీని మరి పట్టాలపై పెడతారా లేదా అనే ఆసక్తికరమైనటువంటి చర్చ బీఆర్ఎస్ పార్టీలో చోటు చేసుకుంటుంది. మరి గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్కు వెళ్తారా, బీఆర్ఎస్లో ఉంటారా? మరి కొద్ది రోజుల్లో వేచి చూద్దాం వాళ్ళ వ్యూహాలను.